వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక జనరల్ ఎలక్షన్ 2019 యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఆ నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ ఏంటో ఒకసారి చూద్దాము. అలాగే పాత అంటే లాస్ట్ ఇయర్లో జరిగిన ఎలక్షన్స్ కానీ జనరల్ ఎలక్షన్స్ ఏ డేట్లో రిలీజ్ చేశారు, ఎలక్షన్లు ఎప్పుడు జరిగాయి, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేశారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందామండి. ఇది జనరల్ నాలెడ్జ్. అలాగే మీరు తెలుసుకోవచ్చు ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతున్నాయని, మీ రాష్ట్రాలు ఎప్పుడు జరుగుతున్నాయని కూడా తెలుసుకోవచ్చు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటూ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది జనరల్ ఎలక్షన్ డేట్స్ అండి. ఇంతకుముందు జరిగిన డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మనకి 1999 నుంచి 2019 వరకు మనకి ఎలక్షన్ డేట్స్ ఎప్పుడు వచ్చాయి, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయని మనం తెలుసుకుందాం ఒకసారి. మనకి పోల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పుడు మార్చ్ 10th జరిగిందంటే ఈరోజు వచ్చిందండి. నెంబర్ ఆఫ్ ఫేసెస్ వచ్చి 7 ఫేసెస్ అండి. లాస్ట్ ఇయర్ 9 ఫేసెస్లో జరిగింది. ఫేసెస్ అంటే ఎన్నిసార్లు ఎలక్షన్ జరుగుతుంది అంటే మొత్తం సీట్లకి 7 ఫేసెస్లో ఎలక్షన్ జరుగుతుందండి. పోలింగ్ డేట్స్ వచ్చి ఏప్రిల్ 11th స్టార్ట్ అవుతుంది, మే 19th ఎండ్ అవుతుంది. అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ వచ్చి మే 23 అయ్యి రిజల్ట్ ఆ రోజు వస్తుందండి. మే 23 మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. సో ఇవి జనరల్ ఎలక్షన్ డేట్స్ అండి. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అండి. మార్చ్ 10th మనకి నోటిఫికేషన్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఫేస్ వచ్చి 1, ఏప్రిల్ 11th ఎలక్షన్స్, కౌంటింగ్ వచ్చి మే 23 అండి. ఇది అందరికీ సేమ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ ఒకటే. ఒకవేళ తెలంగాణ కూడా ఎంపీ సీట్లకి సేమ్ అండి. తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్ కూడా మనకి ఎలక్షన్ వచ్చి ఏప్రిల్ 11th జరుగుతుందండి. కౌంటింగ్ వచ్చి మే 23 జరుగుతుందండి. అయితే లాస్ట్ 5 దీంతో కంపేర్ చేసుకుంటే మనకి 1919లో మాత్రం 2 ఫేసెస్లో ఎలక్షన్ జరిగిందండి. 2004లో 4 ఫేసెస్తో ఎలక్షన్ జరిగింది. 2009లో వచ్చి 5 ఫేసెస్తో ఎలక్షన్ జరిగింది. 2014 హైయెస్ట్ 9 ఫేసెస్తో జరిగిందండి. అయితే కౌంటింగ్ అన్నిటికి మనకు రిజల్ట్ వచ్చింది 1999లో అక్టోబర్ 6th, 2004లో మే 13th, 2009, 14 మే 16. ఇక 2019కి వచ్చేటప్పటికి మే 23 మనకి రిజల్ట్ కౌంటింగ్ తెలుస్తుంది. రిజల్ట్ ఆ రోజు వస్తుంది. సో ఇది లాస్ట్ 2 డికేడ్స్ యొక్క డేట్స్ అండి, ఇంపార్టెంట్ డేట్స్. ఈ సంవత్సరం యొక్క షెడ్యూల్ చూద్దాం. అంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని ఫేసెస్లో జరుగుతుంది అని ఒకసారి చూద్దాం. సో ఇది అండి షెడ్యూల్. ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతుంది. మనకి 7 షెడ్యూల్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7 షెడ్యూల్ జరుగుతుంది. ఎన్ని జరుగుతున్నాయి పోస్టులు అంటే టోటల్ 543 ఎంపీ సీట్లు అండి. అంటే 543 ఎంపీ సీట్లు గాను ఫస్ట్ ఫేజ్లో 91, రెండో ఫేజ్లో 97, మూడో ఫేజ్లో 115, నాలుగో ఫేజ్లో 71, ఐదో ఫేజ్లో 51, ఆరో ఫేజ్లో 59, ఏడో ఫేజ్లో 59. ఈ అంటే మొత్తం ఎంపీ సీట్లు 543 7 భాగాలుగా విభజించారండి. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఏప్రిల్ 11th జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్లోనే మనకి జరిగిపోతుంది. ఇక ఎక్కువ ఫేజ్లు జరుగుతుంది బీహార్ చూడండి. బీహార్ మొత్తం 7 ఫేజ్లోనే జరుగుతుందండి. 11th, 18th, 23, 29, 6th, 12, 19. సో మనం ఎక్కువ ఫేజెస్ ఉన్నవి చూసుకుంటున్నాం ఒకసారి షెడ్యూల్. చండీగఢ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఒక్కొక్క ఫేజ్లో జరిగిపోతుందండి. జమ్మూ అండ్ కాశ్మీర్ చూడండి 11th, 18, 23, 29, 6th వరకు జరుగుతుందండి. జార్ఖండ్ వచ్చి 29, 6, 12, 19. అలాగే కర్ణాటక 18, 23, లక్షద్వీప్ 11th, మహారాష్ట్ర కూడా 4 ఫేజ్లో జరుగుతుంది, మణిపూర్ 2 ఫేజ్లో జరుగుతుంది, మేఘాలయ 1 ఫేజ్లో జరుగుతుంది, ఒరిస్సా 3 ఫేజ్లో జరుగుతుంది. ఇక తెలంగాణ వచ్చి 11th ఏప్రిల్లో జరుగుతుందండి. త్రిపుర వచ్చి 2 ఫేజ్లో జరుగుతుంది. ఇక ఉత్తరప్రదేశ్ మొత్తం ఎక్కువ సీట్లు అక్కడే ఉన్నాయి కాబట్టి మనకి 11th, 18th మొత్తం అన్ని ఫేజ్లో జరుగుతుందండి. అంటే ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి అన్ని డేట్లో జరుగుతుంది. అలాగే ఉత్తరాఖండ్ 11th, వెస్ట్ బెంగాల్ వచ్చి అన్ని ఫేజ్లో జరుగుతుందండి. 42 ఎంపీ సీట్లు అండి. అదే ఉత్తరప్రదేశ్ 80 ఎంపీ సీట్లు. 80 ఎంపీ సీట్లు 7 ఫేజ్లోనే. కానీ వెస్ట్ బెంగాల్కి మాత్రం 42 ఎంపీ సీట్లు 7 ఫేజ్లో జరుగుతుంది. అంటే 7 భాగాలుగా విభజించారండి మొత్తం సీట్లని. ఓకే, ఇది టోటల్ షెడ్యూల్ అండి. మీకు ఒకవేళ తెలుసుకోవడానికి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓన్లీ ఫర్ జనరల్ నాలెడ్జ్. ఇది జనరల్ ఎలక్షన్స్ 2019 ఫేజ్ షెడ్యూల్ అండి. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణం గంట్ల సైనింగ్ ఆఫ్.